వైఎస్ఆర్సీపీ కీలక నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తన నోటికి పనిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారి మీద గోరంట్ల మాధవ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్ మీద ఇప్పుడు కొన్ని కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కూడా ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. గోరంట్ల మాధవ్ తన నోటికి పని చెప్పాడు. ఆయన నోటి దోలతో మంత్రి నారా లోకేష్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ ఆ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒళ్ళు బలిపండి ఏంటంటే ఏదో రకంగా వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా పోతుంది. ఆ పార్టీలో చాలామంది పోయినోళ్ళు పోగా కిళమెక్కిన తప్పేళాలో మూతలు లేని మరచెంబులు మిగిలినాయి. అంటే గోరంట్ల మాధవ్ వాళ్ళు వాళ్ళు మొన్న జగన్ పర్యటన అనంతపూర్లో జగన్ పర్యటన రాప్తాడులో జరిగినప్పుడు ఇతను కనీసం ఇతను వంక చూడలే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మరి అతను గుర్తింపు కావాలి. అతను కొన్ని సమస్యల్లో పడ్డాడు. ఎలాగంటే ఒక ఫోక్సో కేసు ఒకటి ఉంటుంది, అప్పుడు అంతర్యుద్ధం అది వస్తుంది అన్నాడు, అది మళ్ళీ ఇంకో కేసు ఉంది. ఇవన్నీ సరిపోక నిన్న కిరణ్ అన్న ఆయన మీదకి పోలీస్ కస్టడీలో ఉన్న అతని మీద దాడికి వెళ్ళాడు. ఆ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నాడు. అతను 307 కట్టారు, అటెంప్ట్ టు మర్డర్ కేసు. అది కాకుండా ఇప్పుడు లోకేష్ గారి మీద ఆ కేసులో ముందు అరెస్ట్ చేయాలి అసలు అతన్ని. ఆ కేసులో అతను అది కూడా కడతారు. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కియా మోటార్స్లో చాలా ఇంజిన్లు 4-5 ఏళ్ళ నుంచి దొంగిలించబడినాయి. అదొకటి లాగుతున్నారు బయటికి. అందులో ఇతని పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే కియా మోటార్స్ మీద కన్ను ఉంది, వాటా కావాలన్నాడు, వాళ్ళ ముఖం మీద ఏలేడు చూపించాడు, రకరకాలు ఉంది. కాబట్టి ఇతని పాత్ర కూడా ఉంటుంది అందులో. అంటే ఇంక ఇతను బయట రావడం అన్నమాట. ఓకే. అయితే మీకు ఏముంటుందంటే వాళ్ళు సహజంగా ట్రై చేస్తారు. వాళ్ళది ఎప్పుడు అడ్డదారి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ రెండు చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఒక కమిటెడ్ కార్యకర్త, పార్టీకి బాగా పనిచేసిన కుర్రాడు, పొరపాటున అతను నోరు జారాడు, మాట్లాడకూడదు అసలు. ఎట్టి పరిస్థితుల్లో మాట ఆడవాళ్ళ మీద అలా మాట్లాడకూడదు. దానికి వాళ్ళు ఇమ్మీడియట్గా పార్టీ స్పందించింది, ప్రభుత్వం స్పందించింది. అతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ప్రభుత్వం అతను అరెస్ట్ చేసింది. అక్కడ పోలీసులు ఏం చేశారంటే అతన్ని ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద అరెస్ట్ చేసి ప్రెస్ ముందు పెట్టారు, ముసుగేసి. అదే పోలీసులు, అదే గుంటూరు జిల్లా పోలీసులు బోర్గడ్ అనిల్కి పక్కలేసి పడుకోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఫుడ్ గిడ్డ అన్ని అరేంజ్ చేసి పడుకోబెట్టారు. రాచమర్యాదలు చేశారు. అవును, విమర్శలు వచ్చినాయి. అదే ఈ తెలుగుదేశం కేడర్కి బాధ ఉంది. మీకు ఇంకా ప్రభుత్వం మారినా పోలీసులకి జగన్ మీద ప్రేమ పోలేదు, వీళ్ళంతా జగన్ ప్రేమికులు అనేటువంటి బాధ, ఆగ్రహావేశాలు వ్యక్తం అవడానికి కారణం. అది వేరే కథ. అంటే కార్యకర్తలకు అసంతృప్తి ఉంది, అందరినీ ఒకలాగే చూడాలి కదా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఇలాగ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడిన వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించింది. మా పార్టీయా బయట పార్టీ అని చూడకుండా అతనికి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించింది కదా, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ఒకటి. రెండు, ఇలాగ మాట్లాడిన వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారని బాధ ఉంది. ఇప్పుడు అలా మాట్లాడిన వాళ్ళని వదలరు, ఇక నుంచి వదలరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎవడు తప్పు చేసినా నేను తీసుకెళ్ళి లోపల పెట్టాలి. ఇక్కడ గోరంట్ల మాధవ్ అంటారా, అతను ఎప్పుడు మొదటి నుంచి వివాదాస్పదం. అతను 2014-19 సమయంలో అతను డ్యూటీలో ఉండగా, అతను విధుల్లో ఉండగా నోట్ల రద్దు అప్పుడు ఒక బ్యాంక్ దగ్గర చిన్న వాగ్వివాదం వస్తే అతను ఎంత దారుణంగా కొట్టి నడి రోడ్డు మీద కొట్టి తీసుకెళ్ళి లోపలికి ఇచ్చాడో చూసాం మనం. పశువుని బాధినట్టు బాధాడు అతను ఒక వ్యక్తిని. ఆ విషయంలో అతన్ని పక్కన పెట్టారు తప్ప అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసి దూరం పెట్టలేదు. మళ్ళా చర్యలు తేలికగా తీసుకున్నందుకు అతను తొడగొట్టి మీసాలు మేలేసి అక్కడ ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళ మీదే తిరగబడ్డాడు. తర్వాత అతనికి ఈ వైఖరి చూసి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తాడు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేస్తాడు. అలాగే అతను పోలీస్ అధికారిగా ఉన్నా కానీ అతను యాంటీ సోషల్ ఎలిమెంటే. సమాజంలో ఉండవలసినట్టు కాదు, సమాజాన్ని కీడు చేసే మనిషి. అది మనం అతను విధుల్లో ఉన్నప్పుడు, అతను డ్యూటీ చేస్తున్నప్పుడు అలాగే ఉన్నాడు. డ్యూటీ బయట రాజకీయ నాయకుడికి వచ్చిన తర్వాత ఇంకా మరీ జుగుప్సాకరంగా పిచ్చిపుచ్చడం మొదలెట్టాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు.
అంతర్యుద్ధాలు వస్తాయంటే వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా నోరు మూసి కూరుకోకుండా. ఉమ్, ఇప్పుడు మళ్ళీ లోకేష్ ఇంత జరిగిన తర్వాత కూడా లోకేష్ గారి గురించి అలా మాట్లాడాడు. ఒక మంత్రి, ఒక పార్టీలో మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడంటే ఏ దమ్ము ధైర్యంతో మాట్లాడతాడో. ఏంటంటే కావాలని కేసు పెట్టించుకోవాలండి. ఉమ్, వీళ్ళు ఏం చేయాలంటే కేసు పెట్టి వదిలేయకుండా శుభ్రం కుమ్మేసి వదలాలి. ఉమ్. అటువంటి వాడిని కుమ్మేరు అనుకుంటున్నాను నేను. ఈయనైతే పక్క పార్టీల మీద ఉన్నటువంటి నాయకుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ తన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్తుంటారు. మధ్యాహ్నమే ఎవరో లోకేష్ గురించి మాట్లాడాడు. ఉమ్, సాయంత్రం వచ్చినప్పటికి ఇలాగ ఇతని మీదకి వచ్చాడు. అదంతా ఈ వీడియో కోసం అతను డ్రామా అని చెప్పి ఆ కారులో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, ఉమ్, పోలీసులు అనుకుంటున్నారు. ఓకే. అయితే విధులు కట్టడం పడ్డాడు, పోలీసుని కాలర బట్టి లాగాడు కాబట్టి ఒక ఆయన్ని 2 పీకేర్లు అండి రాత్రి ఫుల్ కోటింగ్ ఇచ్చారంట. ఉమ్, ఇచ్చారో లేదో ఇచ్చారు అంటున్నారు. ఓకే. వాళ్ళు ఇంటికి వదులుతారు, పోలీసులు వాళ్ళు టచ్ చేస్తూ ఊరుకుంటారు. వాళ్ళు ఉమ్, వాళ్ళు ఎవడన్నా కానీ లెక్చర్. పోలీసుల వ్యవహార శైలి కూడా కొంచెం వివాదాస్పదంగా ఉంది. ఉమ్, బోరగడ్డ అనిల్ జైల్లో అతనికి ఫోన్ ఇవ్వటం ఇలాంటివన్నీ, తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్లో అతను రాచమర్యాదలో ఉమ్, ఆ సీసీ కెమెరా బయటకు వచ్చి ఫుటేజ్ బయటకు వచ్చినది అతని మీద కేసు కట్టడం, ఇదంతా కూడా వాళ్ళు డొల్లతనం బయటపడుతుంది. చేసిన తప్పు వాళ్ళు చేశారు. ఉమ్, ఒక నొటోరియస్ క్రిమినల్కి మీరు ఏ రకంగా మర్యాదలు చేస్తారు? సిగ్గులేదా? ఉమ్, సిగ్గుండాలి వద్దా? ఓకే. ప్రజలకు తెలిస్తే ఏమనుకుంటారు? ఇప్పుడు మీరంటే ఒక భయం, భక్తి, గౌరవం, మీరు ఎంతో కష్టమైన డ్యూటీ, మీరు ఆ ఉద్యోగం రావాలంటే ఎంతో కష్టపడాలి, కఠోర శ్రమ, కఠిన శ్రమ, చదువుకోవాలి, పోటీ పరీక్షల్లో నెగ్గాలి. ఉమ్, ఇన్ని చేసుకుని అక్కడ దాటుకుని వచ్చిన తర్వాత ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి, జీవితంలో స్థిరపడాలి, మీ కుటుంబం బాగుండాలి. ఉమ్, అదో ఆత్మసంతృప్తి. అంతేగాని డబ్బు సంపాదనకు అలవాటు పడిపోయి ఇప్పుడు ఇలాంటి నొటోరియస్ క్రిమినల్కి సహాయం చేయడం అంటే ఉత్తుని ఎందుకు చేస్తాడు? ఉమ్, ఏదో పడత్తనే కదా చేస్తారు, అవును కదా? అవును. ఇప్పుడు ఉత్తుపునని ఎందుకు చేస్తాడు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఉమ్, అభిమానం ఎందుకు ఉంటుంది నోటోరియస్ క్రిమినల్స్ తోటి? నా దోస్తి నా దుష్మని అంటారు పోలీసు వాళ్ళతోటి. ఎందుకంటే వాళ్ళతో స్నేహము చేయకూడదు, శత్రుత్వం ఉండకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ దగ్గరికి వచ్చినప్పటికి పర్ఫెక్ట్గా ఉంటారు. అంచేత వాళ్ళతో స్నేహం ఉన్నా ఏమున్నా కానీ మనకు ఉపయోగం ఉండదు, బాబు ఎందుకు వచ్చింది గొడవ అనుకుంటారు. ఉమ్, అంత మంచి పేరు ఉండదు వాళ్ళకి. యాక్చువల్గానే మంచి పేరే అది. ఓకే. నా దోస్తి నా దుష్మని అంటే చెడ్డ కాదు, మంచి పేరే. ఉమ్, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, డ్యూటీ ప్రకారం పోతారండి. ఉమ్, ఒకవేళ ఏదైనా మంచి మీ స్నేహితుడే ఉండడం ఒక ఆఫీసరు, అతను మీరేం తప్పు చేసి వెళ్ళారనుకోండి, అతను మీకు ఏమి చేయలేడు, ఉమ్, చేయకూడదు అనుకుంటాడు, అతను చెడ్డ పేరు తెచ్చుకోడు. దానికి మా పై ఆఫీసర్లు ఒప్పుకోవట్లేదని వంకెడతాడు. ఉమ్, ఇక్కడ గోరంట్ల మాధవ్ విషయంలో వీళ్ళు ఎప్పటికప్పుడు మొన్న అతనికి నోటీస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు రెచ్చిపోయాడు. ఉమ్, అంతర్యుద్ధం వస్తుంది అన్నాడు. రారా అంతర్యుద్ధం ఏదో చూపించాను తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు వరకు ఎందుకు ఆగారు? ఎవరు చెప్పాలి? ఉమ్, ఎవరిని వెనకాల ముళ్ళు కరిచుకు పడవాలా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమని. వీళ్ళందరూ కూడా విజయవాడలోనే ఎక్కడో ఒక ట్రాఫిక్ పోలీస్ అయినా కొన్ని హెల్మెట్ నిబంధనల గురించి ఎడ్యుకేట్ చేస్తున్నాడు పబ్లిక్ని. ఉమ్, అతను వాళ్ళని శిక్షిస్తే కూడా సున్నితంగా మందలించి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడు. ఉమ్, మందలించాల్సిన వాడు మందలిస్తున్నాడు, పైన రాయాల్సిన పైన రాస్తున్నాడు, తిట్టాల్సిన వాళ్ళు తిడుతున్నాడు, బుద్ధి చెప్పాల్సిన వాడు బుద్ధి చెప్తున్నాడు. అది పెర్ఫెక్ట్ పోలీసింగ్ అంటే. ఉమ్, అలాంటి వాళ్ళు చూసి నేర్చుకోవాలా. ఎగ్జాక్ట్. అతను ఎంత ప్రశంసలు పొందుతున్నాడు అయినా. ఉమ్, ఇప్పుడు మంచిని చెప్పుకోవాలి కదా. సార్. కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ డ్యూటీలో ప్రాణాలు ఇచ్చేశారు. ఉమ్, ఎక్కడ కూడా నిజాయితీ కొంతమంది ఆఫీసర్ల కళలో నిజాయితీ తొణికిసలాడుతూ ఉంటుంది. సాధారణ పోలీసు దగ్గర నుంచి కూడా ఉమ్, వాళ్ళు అంచెలంచెలు వాళ్ళు వృత్తికి అంకితమై ఉంటారు. ఈ జగన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళందరినీ కలుషితం చేస్తాడు, పాడు చేస్తాడు, పక్క వాళ్ళు చూసి పాడిపోతూ ఉంటారు. ఉమ్, ఇప్పుడు ఇతను డ్యూటీ నిబద్ధతగా నిజాయితీగా ఉంటాడు, ఆ జీతం డబ్బులతో బతకాలంటే కష్టం. ఇంకొకటేమో శుభ్రంగా 2 చేతుల్లో పట్టేసి అటు బాగుపడుతూ ఉంటాడు. ఉమ్, మరి పక్కటి పాడవడా? ఇలాంటివి కూడా ఉంటాయి. ఏమైనా పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఉమ్, ఇప్పుడున్న ప్రభుత్వం చట్టాన్ని తన పని దాన్ని చేసుకోమంటుంది. ఉమ్, వీళ్ళు చట్టం తన పని దాన్ని చేస్తే వైసీపీ అందరూ లోపల ఉంటారు. ఓకే. సార్, ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇప్పుడప్పుడే బయటకు వచ్చే పరిస్థితి లేవు. దీన్ని బట్టి మీకు చట్టం తన పని దాన్ని చేయట్లేదని అర్థం. ఉమ్, చంద్రబాబు గారు చట్టం తన పని దాన్ని చేసుకోమన్నాడు. ఉమ్, చట్టం తన పని దాన్ని చేస్తే ఏం చేయాలి? రోజా గారి నుంచి, పెద్దిరెడ్డి గారి నుంచి, చెవిరెడ్డి గారి నుంచి, కరుణాకర్ రెడ్డి గారి నుంచి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నుంచి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసు, పిన్నెల రామకృష్ణారెడ్డి, వాళ్ళ తమ్ముడు మిథున్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, మొత్తం లోపల పోవాలా, బయట ఎవరు ఉండకూడదు. మరి వీళ్ళంతా బయట ఎందుకున్నారు? ఉమ్, అంటే చట్టం తన పని దాన్ని చేయట్లేదు అనమాట. ఓకే. అదే అడుగుతున్నారు తెలుగుదేశం క్యాడర్. ఇప్పుడు మా తెలుగుదేశం సంబంధించిన తప్పు మాట్లాడేది వెంటనే అరెస్ట్ చేశారు కదా, ఉమ్, మరి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి అని అడుగుతున్నారు పోలీసులని. ఉమ్, ప్రభుత్వం చెప్పాలా? మీకు తెలీదా ఉమ్, మీ డ్యూటీ?
ఎగ్జాక్ట్లీ. ఎవరు చెప్పాలి మీకు? మీ డ్యూటీ మీరు నిర్వర్తించాలి కదా. ఇప్పుడు అతను తీసుకొచ్చి ముసుగేసారు, తప్పులేదు. మీ పద్ధతి ప్రకారం అతను టెర్రరిస్ట్ ఏం కాదు, అతను ఎవరికీ కొత్తగా తెలియాల్సినోడు ఏం కాదు, అందరికీ తెలిసినోడే కదా. వీడియోలో చూశారు కదా అతను ఎలా ఉంటాడు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయట ప్రపంచం తెలియకూడదు, వాళ్ళకి ప్రమాదం ఉంటుంది తర్వాత అని ముసుగేస్తారు. అలాగని ఇతను ఎవరికి తెలియనోడు కాదు కదా. వీడియోలో అందరూ చూశారు కదా. మరి బోరగడ్డ అనిల్కి అలా పెట్టారు మీరు, పోసన్ కృష్ణమురళికి అలా మాట్లాడే చేస్తారు. అతను అబ్యూజివ్ వర్డ్స్ కదా వాడు. అసలు రామ్ గోపాల్ ఇప్పుడు ఎవరికి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇవన్నీ వస్తాయండి. ఓకే. గోరంట్ల మాధవ్ అయితే అతని మీద రాష్ట్ర పర్యటన కూడా ఏర్పడవద్ది. ఖచ్చితంగా అతను తప్పించుకోలేడు. ఓకే. ఇప్పుడు పడుకున్న గుర్రాన్ని లేపి తండించుకున్నట్టుగా అతను అప్పుడే మాట్లాడి లోకేష్ గారు మీ మధ్యాహ్నం ప్రెస్ మీట్ మాట్లాడి సాయంత్రం వెళ్ళి ఇందులో దొరికాడు. సేమ్ వలంనేని వంశీలాగా. ఓకే. అంటే ఒకవేళ ప్రభుత్వము పోలీసులు కూడా దయతలిచి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీళ్ళని అరెస్ట్ చేయడంలో చాలా ఆలస్యం చేస్తున్నా కానీ వాళ్ళే వచ్చి దొరికేస్తున్నారు. ఓకే. ఇది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.